హాయ్ ఫ్రెండ్స్, ఇది మా మంగళవారం లాగ్ అండి. ఇంకా మార్నింగ్ లేచిన కానించి నేను ఏమేమి పనులు చేశాను, ఆ రోజు టిఫిన్ ఏంటి, లంచ్ ఏంటి, మొత్తం ఈ లాగులు అవుతూ ఉంటుంది. ఇంకా మనం మార్నింగ్ లేచామంటే ఆడవాళ్ళకి తుడవడంతో స్టార్ట్ అయ్యి ఇంకా కలాప వేయటం, ఆ చలి అయినా సరే చల్లగా అయిపోతాయి కదా. అయినా సరే తప్పదు కదా మనకి మార్నింగ్ లేచి పనులు చేసుకోవడం కదా ఫ్రెండ్స్. మీరు ఫీల్ అవుతారా ఈ సెల్ అయ్యి బాబు ప్రొద్దుటే లేవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, ఇంకా సేపు పడుకుంటే బాగున్నాయి, అప్పుడే తెల్లారిపోయింది, అయ్యో బాబోయ్ అని అనుకుంటారా అనుకోరా? నాకు అనిపిస్తుందండి అలాగా. ఇంకా అప్పుడే లెగిసిపోవాలా బాబోయ్ అని చెప్పేసి ఇంకా తప్పదు కదా మనకైతే. ఇంకా మార్నింగ్ లేవటం, తుడుచుకోవడం, కలాప వేసుకోవడం, ఈ చలిలో ఆ వాటర్లో ముట్టుకొని మరి కలాప వాటర్ అయితే జల్లాలి. ఇంకా అలాగే జల్లేసి అలా ముగ్గు అయితే వేసేసుకుంటున్నామండి. ఇంకా ప్రొద్దుట ఆ పని అయిందంటే ఇంకా లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇల్లు తుడవడం, సామానం తోమడం, ఇంకా బట్టలు అవి ఉంటే అవి ఉతికేసుకోవాలి, ఫాస్ట్గా నీళ్ళు అవి పెట్టుకుని స్నానం చేసేయాలి కదా. ఇవన్నీ ఇంకా పని పూర్తయింది. ఇంకా పిల్లల స్కూల్లో అలాంటివి ఉంటే ఇంకా వాళ్ళకు బాక్సులు కట్టడం, అంటే వాళ్ళు తర్వాత చేసుకుంటారులే అనుకోండి, బట్టలు ఉతకడం అలాంటివన్నీ కూడా. మరి తెలుసు కదా నాకు మా చిన్నప్పుడు, మరి మా పిల్లల కోసం నేను కూడా చేశాను కదా, అలాంటివన్నీ తెలిసినవే. ఇప్పుడు మా పిల్లలు ఎదిగిపోయారు కాబట్టి నేను ముందు బట్టలు అవన్నీ ఉతికేసిన తర్వాత స్నానం అయిపోయిన తర్వాత వంటగదికి వచ్చేస్తాను నేనైతేని, లేట్ అయినా పర్వాలేదు కాబట్టి. ఇది ఏంటంటే కొత్తిమీర మా వారు సండే రోజు మార్కెట్ ఇక్కడ ఒక చోట మార్కెట్ అయిన తర్వాత మా షాప్ కానించి వెళ్తుందన్నమాట ఆకుకూరల బండి. అప్పుడు ఏం చేశారంటే ఇవన్నీ చాలా ఉంది, కొత్తిమీర అవన్నీ తీసుకుంటారా, పాలకూర ఉందంటే, తోటకూర ఒక కట్ట ఉందంటే, అలా కొన్ని మిగిలినవన్నీ కూడా ఒక 50 రూపాయలు 60 రూపాయలు చేతిలోకి పెడితే ఇవన్నీ ఇచ్చేసాడంట. సరే కొత్తిమీర ఎక్కువగా ఉంది కనుక మరి జాగ్రత్త, పచ్చడి చేస్తావో ఏం చేస్తావో అని చెప్పేసి అన్నారు. సరే చేస్తానులేండి, ఇది అలా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి అని చెప్పాను నేనైతే. ఇంకా రోజు సోమవారం అయ్యో చేద్దాం అనుకున్నాను, దాన్ని పట్టించుకోలేదు. అయ్య బాబోయ్ మంగళవారం గుర్తుకొచ్చింది, అంతా పెట్టి తీసుకున్నారో పాడైపోతాయి బాబోయ్ అని చెప్పేసి నేనేం చేశానంటే, ఎంత కొత్తిమీర మనం ఒకేసారి పచ్చడి అయితే చేసేసుకోలేము కదా. నేను ఏం చేశాను, శుభ్రంగా ఏర్లు అవి కట్ చేసేసి, అవేమో కంపోస్ట్లో వేసేస్తుంది కదా మోదు అయితే, శుభ్రంగా కవర్లోకి అవి ఎత్తేసి ఇంకా కడగటం స్టార్ట్ చేశాను. శుభ్రంగా టబ్బులో వేసి శుభ్రంగా బట్టలు గుంజుతున్నట్టు, ఇంకో వాటర్లో వేసి బట్టలు గుంజేసి చిల్లీలు జాలీలో వేసాను అనమాట. ఒకటి కాదు, రెండు కాదు, 3 సార్లు కడిగానండి నీట్గా. అందుకే మనకి మట్టి, ఇసుక, రాళ్ళు అవి ఉంటాయి కదా అందులోను, అందుకని అలా శుభ్రంగా కడిగేసాను. దాన్ని నేను ఏం చేశానంటే ఆలోచించాను, పచ్చడి చేసుకోలేము కదా, ఆరబెడదాము, పౌడర్ చేసుకోవచ్చు, కొత్తిమీర పౌడర్ కింద చేసేసాము అంటే చక్కగా రసంలో వేసుకోవచ్చు, అన్నిటిలో వేసుకోవచ్చు కదా, ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా కాటన్ వేసేసి తడిది పట్టుకెళ్ళి ఎండలో పెడితే ఎక్కడ నల్లబడిపోతుంది అనిపించి ఇంట్లోనే చక్కగా అలా ఆరబెట్టాను అన్నమాట. బాగా ఆరితే తడి ఆరిపోయింది అనుకోండి, తర్వాత ఎండలో పెట్టచ్చు అని చెప్పేసి అలా ఆరబెట్టేసాను. ఇంకా పైకి వచ్చేసాను, లంచ్ అది ప్రిపేర్ చేయాలి కదా. టిఫిన్లోకి ఏం చేశానంటే, నిన్న మిగిలిన కొంచెం అన్నం అవి ఉంటే తినేసామన్నమాట. ఇంకా టిఫిన్ గొడవ ఏమీ లేదు. ఇంకా పిల్లలు ఒకటి ఆమ్లెట్ ఒకటి వేసుకుంటారు కదా. ఇంకా పైకి వచ్చిన తర్వాత కొత్తిమీర కొంచెం పట్టుకుని వెళ్ళి రసం పెట్టానండి. ఏమైనా ఉందా దేవుడా, అసలు ఫ్లేవర్ మరుగుతుంటే, ఆ కట్టెల పొయ్యి మీద రసం మరుగుతుంటే పైకి స్మెల్ వస్తుంటే గుప్పుమని మా మోదు ఆగలేక వెంటనే అమ్మ కొంచెం అన్నం పెట్టేయని, కూర అవ్వకుండానే అన్నం తినేసింది అనమాట. ఇదండి మా లాగైతే. కానీ కూర ఏం చేశాను ఏంటన్నది తర్వాత వీడియో వస్తుంది. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని నొక్కారంటే నేను పెట్టిన వీడియోస్ ఏమి మీకు నోటిఫికేషన్ వస్తాయి.